అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం ఆర్బేవరం గ్రామంలో కొలువున్న శ్రీ శ్రీ సీతారాముల వారి తీర్థమోత్సవం అయితే మాత్రం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బల్లిన అమ్మునాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరి సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా జిల్లా స్థాయి ఎడ్ల పందాలు, అలాగే ముగ్గుల పోటీలు, అదే గ్రామానికి సంబంధించినటువంటి కోలాటం బృందాలు, తప్పెడుగుళ్ళు, పలు సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ ఎంతో ఘనంగా జరిగినటువంటి ఆ తీర్థ మహోత్సవ కార్యక్రమం మీకోసం. మరి ముందుగా మనం చూస్తున్నట్లయితే ఆర్బేవరంలో కొలువున్న శ్రీ శ్రీ సీతారాముల వారి దేవాలయం, అలాగే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం ఆర్బేవరం గ్రామంలో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవం అయితే మాత్రం కడు రమ్యంగా జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉట్టుకొట్టు కార్యక్రమాలు, అలాగే బైక్స్లో పందాలు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎడ్ల పందాలు, సాయంత్రం 5 గంటలకి ముగ్గుల పోటీలు, అలాగే తప్పెటికళ్ళు, అదే గ్రామానికి సంబంధించినటువంటి 2 కోలాటం బృందాలు, అలాగే రాత్రికి బుర్రకథ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్యాన్స్ వెబ్ డ్యాన్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, అలాగే అందరి సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బల్లిన అమ్మునాయుడు గారి ఆధ్వర్యంలో వార్డు మెంబర్సు, అస్సాం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు అందరి సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈ కార్యక్రమం అయితే చాలా గ్రాండ్గా జరిగింది. ముగ్గుల పోటీ జరుగుతున్నటువంటి దగ్గర ఉన్నటువంటి జన కోలాహలాన్ని అయితే మనం స్క్రీన్ పై చూస్తున్నాము. మరి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా పాల్గొని మరి ముగ్గుల పోటీలు అయితే పాల్గొనడం జరిగింది. మరి దీనికి భారీ ఎత్తున ప్రజలందరూ, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే వీక్షించడానికి వచ్చినటువంటి జనసందోహాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీలు అయితే మాత్రం మొదటి బహుమతి 1500 రూపాయలు, రెండవ బహుమతి 1300 రూపాయలు, మూడవ బహుమతి 1100, నాలుగవ బహుమతి 900, ఐదవ బహుమతి 700, ఆరవ బహుమతి 500, ఏడవ బహుమతి 300, ఎనిమిదవ బహుమతి 200 రూపాయలు అయితే మాత్రం ఈరోజు ఈ ముగ్గుల పోటీలకి అయితే మాత్రం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి దీనికి ఇచ్చినటువంటి ప్రైజ్ అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ ముగ్గులు కూడా మీకు నేనైతే స్క్రీన్ పైన చూపిస్తాను. ముఖ్యంగా మొదటి బహుమతి 1500 ఇచ్చినటువంటి దాతలు రంగోలి పరమటయ్య ఎల్ఐసి వారి ఆర్థిక సహాయంతో, మరి అలాగే రెండవ బహుమతి 1300 రూపాయలు పండుబాబు అండ్ కిట్టుబాబు గారి ఆర్థిక సహాయంతో, మూడవ బహుమతి 1100 రూపాయలు ఎన్నంశెట్టి చిన్నంనాయుడు కర్రల వ్యాపారి గారి ఆర్థిక సహాయంతో, అలాగే నాలుగవ బహుమతి 900 పల్లి సత్యబాబు గారి ఆర్థిక సహాయంతో, ఐదవ బహుమతి 700 రూపాయలు రంగుల రాము వైఫ్ ఆఫ్ రాము 1వ మెంబరు వార్డు మెంబర్ అన్నమాట, 1వ వార్డు మెంబరు గారి ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది. మరి అలాగే 6వ బహుమతి 500 రూపాయలు పత్తివాడ అప్పారావు గారు ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది. 7వ బహుమతి 300 రూపాయలు బొడ్డు పరమటయ్య గారు ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది. 8వ బహుమతి 200 రూపాయలు రంగుల ముసలినాయుడు గారు కంచూరు గారి ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మరి ఎంతో ఉత్సాహంతో ఈరోజు అయితే గ్రామంలో ఉన్నటువంటి మహిళా మనందరూ కూడా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు, పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి 8 మంది దాతలు విరాళాలను ఇచ్చి ఈరోజైతే ఈ ముగ్గుల పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వేసినటువంటి ముగ్గులు అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొని ఆ ముగ్గుల కార్యక్రమం అయితే పాల్గొనడం జరిగింది. మరి సాయంత్రం 4 గంటల నుంచి మొదలైనటువంటి ఈ ముగ్గుల పోటీలు అయితే రాత్రి 7 గంటల వరకు జరిగిందని చెప్పాలి. మరి ఎంతో ఉత్సాహంతో మన పల్లెలకి ఆదర్శంగా నిలిచినటువంటి ఎన్నో మంచి మంచి బుట్ట బొమ్మలు, సంక్రాంతి ముగ్గులతో మాత్రం వీళ్ళందరూ ఏడ్చినటువంటి సందర్భంగా అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం ఆర్బేవరం గ్రామంలో శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు జరిగినటువంటి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం అయితే ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడ వేసినటువంటి ముగ్గులు అయితే మాత్రం చాలా చూడముచ్చటగా అద్భుతంగా ఉన్నాయి. పల్లెలు ప్రతిబింబించే విధంగా ఈరోజైతే ఈ సంక్రాంతి ముగ్గులు అనేది అయితే వేయడం జరిగింది. మరి అలాగే చూస్తున్నట్లయితే మరి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి తప్పెటిగుళ్ళు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గొల్లవెల్లి నోకరాజు సన్స్ ఆర్థిక సహాయంతో, జి సత్యనారాయణ పిఎస్సిఎస్సి డైరెక్టర్, అలాగే జి వెంకట్రావు కామేశ్వరి డిఫెన్స్ అకాడమీ చైర్మన్, మరి వీరు ఆర్థిక సహాయంతో తప్పెటిగులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ వేసినటువంటి ముగ్గులన్నీ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. చాలా చక్కగా మన పల్లె అందాలన్నీ తీర్చి ఉండే విధంగా ఈరోజైతే ఈ ముగ్గులు అయితే వేయడం జరిగింది. మరి అలాగే ఈ ముగ్గుల పోటీ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మళ్ళీ ఎడ్ల పందాల దగ్గరికి అయితే మీకు తీసుకెళ్తున్నాను. మరి మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల నుంచి జరిగినటువంటి ఎడ్ల పందాల కార్యక్రమం అయితే ఇప్పుడు గ్రామ సర్పంచ్ గారు, అలాగే యువకులు, పెద్దలు అందరూ కలిసి
ఇక్కడ చీటీలు వేస్తున్నటువంటి దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఎడ్ల పందాలకి డ్రా చేస్తున్నటువంటి దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతోటి తీర్చేందుకు సర్పంచ్ గారు, అలాగే కమిటీ పెద్దలు, అలాగే వచ్చినటువంటి ఎడ్ల పందాలు రైతు సోదరులందరూ కూడా అక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి డ్రా తీస్తున్నారు. ఈ డ్రా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎడ్ల పందాలు అయితే మొదలవుతాయి. ముఖ్యంగా మరి ఈరోజు ఎడ్ల పందాల కార్యక్రమానికి అయితే మాత్రం ఆర్థిక సహాయం చేసిన దాతలు అయితే మాత్రం 1వ బహుమతి 10,000 రూపాయలు, అలాగే 2వ బహుమతి 8,000 రూపాయలు, 3వ బహుమతి 6,000 రూపాయలు, 4వ బహుమతి 4,000 రూపాయలు, 5వ బహుమతి 2,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క బహుమతుల ప్రధానోత్సవం సర్పంచ్ గారి చేతుల మీదుగా జరిగింది. మరి మొదటి బహుమతి ఇచ్చినటువంటి 10,000 రూపాయలు అయితే మాత్రం ఆ గ్రామానికి సంబంధించినటువంటి ట్రాక్టర్ ఓనర్స్ ఆర్థిక సహాయంతో, అంటే పత్తివాడ అప్పలనాయుడు, మల్లిరెడ్డి బాబు, మల్లిరెడ్డి రాము, ఎన్నంశెట్టి అప్పలనాయుడు, అనిమిరెడ్డి రమణ, చీపురపల్లి అప్పలరాజు, బల్లిన రాజునాయుడు, మరి వీళ్ళ ఆర్థిక సహాయంతో మొదటి బహుమతి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి 2వ బహుమతి విషయానికి వచ్చినట్లయితే 8,000 రూపాయలు తాపి మేస్తల ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది. మరి వై గంగునాయుడు, ఆర్ రాజు, కె శ్రీనివాసరావు ఎంపీటీసీ, కె శ్రీనివాసరావు ఎంపీటీసీ, కె జగదీశు, కె సింహాద్రి, బి నూకరాజు, బి నాయుడు, పి కన్నారావు, వై రాము, మరి వీళ్ళు అలా కలిసి 2వ బహుమతి 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి 3వ బహుమతి విషయానికి వచ్చినట్లయితే 6,000 రూపాయలు గ్రామ వాలంటీర్స్ ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది. కె పాపారావు, డి గోవింద, బి దేవి, వై గణేష్, పి అనిత, ఎం అప్పారావు, బి రమేష్, ఈ వాలంటీర్ల సహకారంతో 3వ బహుమతి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే 4,000 రూపాయలు 4వ బహుమతి చూసుకున్నట్లయితే ఆటో యూనియన్ వారి ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది. పి పెద్దార్జున, ఆర్ అచ్చెన్నాయుడు, టి నరసింగరావు, పి రాజు, కె కళ్యాణం, పి సత్యబాబు, కోడూరు రమణ, మరి వీళ్ళలా కలిసి 4వ బహుమతి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి 5వ బహుమతి ఎడ్ల పందాల విషయానికి వచ్చినట్లయితే 5వ బహుమతి ఇచ్చినటువంటి మాసవరపు నందిని, డాక్టర్ పెదనాయుడు, మరి వీరి ఆర్థిక సహాయంతో 5వ బహుమతి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆ ఎడ్ల పందాల దగ్గర కోలాటం చూద్దాం, తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. చెప్పాలి వచ్చి ఈ బండి 3 నిమిషాల 3 సెకండ్ల 3 నిమిషాల 3 సెకండ్ల 0 పాయింట్ సత్తవరపు వెంకటరమణ గారు ఈ 2 సెకండ్ చేయండి. సత్తవరపు వెంకటరమణ గారు ఈ 2 సెకండ్ చేయాలి.
బండి దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగా ఉండండి. అలా పసుపు రంగు టీషర్ట్ వేసుకుని కుర్రాడు బండి దగ్గరికి వెళ్తున్నా కర్ర వెళ్ళగండి వెళ్ళగండి. అలా అయితే నేను చెప్పినా 23/1 సోమవారం 6 గ్రామంలో 8 మంది ఉన్నాయి కాబట్టి ఈరోజు బలవంతున్నారు గెలవని కోరుతున్నాం. ప్రజలు కూడా చూడాలని కోరుతున్నాం. క్లారిటీగా వస్తే అమ్మ చాలా కదా నెక్స్ట్ బండి వచ్చేస్తున్నాడు. అది ఎవరు అది లగాలి పరిగెట్టాడు ఓడబడితే ఇంకా పరిగెట్టం అమ్మ పడ్డాడు పాయింట్లు. నెక్స్ట్ బండి ఐదురెడ్డి నాయుడు ముచ్చిపేట సిద్ధంగా ఉండాలి. ఐదురెడ్డి నాయుడు ముచ్చిపేట అలా అందరూ
మరి ఇప్పటివరకు అయితే ఎడ్ల పందాలు ముగ్గుల పోటీలు అయితే వీక్షించడం జరిగింది. మరి సాయంత్రం టైంలో దేవాలయం దగ్గర ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాం. మరి పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని మరి దీపారాధన చేస్తున్నటువంటి దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈరోజు శ్రీ 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 సీతారాముల వారి తీర్థ మహోత్సవం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆర్బీవరం బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బల్లిన అమ్మనాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం అయితే మాత్రం కన్నుల పండుగగా జరిగిందని చెప్పాలి. చుట్టాలు, బంధువులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ తీర్థ మహోత్సవాన్ని విజయవంతం చేశారని చెప్పాలి. మరి అలాగే అక్కడ వేసినట్టు కొంచెం తప్పుడుగులు ఒకసారి మనం వీక్షిద్దాం. కుమారుడు అప్పరామయ్య, మనకి అప్పరామయ్య సభలో ఎవరు పలుచున్నారు వారికి వారి కొత్త గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బల్లిన అమ్మనాయుడు గారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, పెద్దలు అందరూ కూడా ఈ రోజు అయితే ఈ కార్యక్రమం అయితే విజయవంతం చేశారని చెప్పాలి. ఒకసారి మనం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే సర్పంచ్ గారితో పాటు మహిళలు కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి దీపారాధన చేస్తున్నటువంటి దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడు లేడీస్లు కాదు, ప్రెసిడెంట్ అమ్మనాయుడు.
మరి ఇప్పుడు ఎడ్ల పందాల్లో గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే డోనర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా ప్రైజ్ మనీ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే రావడం జరిగింది. మరి ఎడ్ల పందాల్లో గెలిచిన వాళ్ళకి, అలాగే ముగ్గుల పోటీలో జరిగిన వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎడ్ల పందాలకి విరాళం ఇచ్చినటువంటి దాతల గురించి మనం చూసుకున్నట్లయితే ఆర్థిక సాయం చేసిన వాళ్ళు 1వ బహుమతి 10,000 రూపాయలు ట్రాక్టర్ ఓనర్స్ ఆర్థిక సాయంతో ఇవ్వడం జరిగింది. పత్తివాడ అప్పలరాజు, మల్లిరెడ్డి రాము, ఎన్నంశెట్టి అప్పలనాయుడు, అనిమిరెడ్డి రమణ, చీపురుపల్లి అప్పలరాజు, బల్లిన రాజునాయుడు మరి వీళ్ళ ఆర్థిక సహాయంతో ట్రాక్టర్ ఓనర్స్ 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే 2వ బహుమతి తాపి మేస్తర్ల సంఘం 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తాపి మేస్తర్లు ఆర్థిక సాయంతో వై గంగునాయుడు, ఆర్ రాజు, కె శ్రీనివాసరావు ఎంపీటీసీ, కె జగదీష్, కె సింహాద్రి, బి నోకరాజు, బి నాయుడు, బి కన్నారావు, వై రాము మరి వీరి ఆర్థిక సహాయంతో 2వ బహుమతి ఇవ్వడం అయితే జరిగింది. 3వ బహుమతి 6,000 రూపాయలు గ్రామ వాలంటీర్స్ ఆర్థిక సాయంతో ఇవ్వడం జరిగింది. కె పాపారావు, డి గోవింద, బి దేవి, వై గణేష్, పి అనిత, ఎం అప్పారావు, బి పరమేశు వీళ్ళ ఆర్థిక సాయంతో 3వ బహుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4వ బహుమతి 4,000 రూపాయలు చూసుకున్నట్లయితే ఆటో యూనియన్ ఆర్థిక సాయంతో ఇవ్వడం జరిగింది. పి పెద్ద అర్జున, ఆర్ అచ్చెన్నాయుడు, టి నరసింగరావు, పి రాజు, కె కళ్యాణం, పి సత్యబాబు, కోడూరు రమణ మరి వీళ్ళ ఆర్థిక సాయంతో మరి 4వ బహుమతి ఇవ్వడం జరిగింది. మరి 5వ బహుమతి 2,000 రూపాయలు మానవరపు నందిని, డాక్టర్ పెద్దినాయుడు ఆర్థిక సహాయంతో ఈ యొక్క 5వ బహుమతి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ఇక ముగ్గుల పోటీలు మనం చూసుకున్నట్లయితే మొదటి బహుమతి 1వ బహుమతి 1,500 రూపాయలు రంగుల పరమటయ్య ఎల్ఐసి వారి ఆర్థిక సాయంతో, 2వ బహుమతి 1,300 రూపాయలు పండుబాబు అంటే కిట్టుబాబు గారి ఆర్థిక సాయంతో, 3వ బహుమతి 1,100 రూపాయలు ఎన్నంశెట్టి చిన్ననాయుడు కర్రల వ్యాపారి వారి ఆర్థిక సాయంతో, 4వ బహుమతి 900 రూపాయలు పల్లి సత్యబాబు గారి ఆర్థిక సాయంతో, 5వ బహుమతి 700 రూపాయలు రంగుల రాము, వైఫ్ ఆఫ్ రాము 1వ వార్డు నెంబరు ఆర్థిక సాయంతో, 6వ బహుమతి 500 రూపాయలు పత్తివాడ అప్పారావు గారి ఆర్థిక సాయంతో, 7వ బహుమతి 300 రూపాయలు బొడ్డు పరమటయ్య గారి ఆర్థిక సాయంతో, 8వ బహుమతి 200 రూపాయలు రంగుల ముసలాయుడు గారు చీకట్టూరు వారి ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమం అయితే ఈ యొక్క ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం 200 రూపాయలు. మరి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసినటువంటి తప్పుడుగులు అయితే మాత్రం గొల్లవెల్లి నోకరాజ్ అండ్ సన్స్ వారి ఆర్థిక సహాయంతో, జి సత్యనారాయణ ఏపీఎస్సి ఆర్ట్స్ డైరెక్టర్, అలాగే జి వెంకటరావు కామేశ్వరి డిఫెన్స్ అకాడమీ చైర్మన్ మరి వీళ్ళ ఆధ్వర్యంలో తప్పిడుగుల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ తప్పుడుగులకి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళైతే గొల్లవెల్లి నోకరాజ్ అండ్ సన్స్ వారి ఆర్థిక సాయంతో జి సత్యనారాయణ పిఎస్సిఎస్ డైరెక్టర్, అలాగే జి వెంకటరావు కామేశ్వరి డిఫెన్స్ అకాడమీ చైర్మన్ మరి వీళ్ళ పర్యవేక్షణలో అయితే మాత్రం దీనికి తప్పటిగులకి పెద్ద ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందంటే దానికి ముఖ్య కారణం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ గారు బల్లిన అమ్మనాయుడు గారు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి చూసుకున్నట్లయితే బుర్రకథ, డ్యాన్స్ బై డ్యాన్సు, అలాగే తోడపెద్దు, గ్రామానికి సంబంధించినటువంటి కోలాటం, సంస్కృతి నృత్యం, మందుగుడ సామాగ్రిని, చిటికల భజనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అమ్మ టీవీ ఛానల్ ద్వారా కవరింగ్ ఇప్పించిన వాళ్ళైతే గ్రామ సర్పంచ్ గారైనటువంటి బల్లిన అమ్మనాయుడు గారి ఆర్థిక సాయంతో ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా అయితే కవర్ చేయడం జరుగుతుంది.
చూశారు కదండి, ఈరోజు ఆర్బేవరం గ్రామంలో బల్లిన అమ్మినాయుడు గారు గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తీర్థ మహోత్సవం అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.